ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. అయితే ఈరోజు వృషభ రాశి గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ వృషభ రాశి గల వాళ్ళకి 1-2 పాదాల్లో ఈ యొక్క నామకార్థంలో వాళ్ళకి భరణి నక్షత్రం అనేది ఏర్పడుతుంది. ఈ నక్షత్ర బల సందర్భంగా వీళ్ళకి ఈ రాశి బలంలో కొన్ని అవకతవకలు కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఏదైనా సరే మనది అనుకున్నది చేతికి అందినట్టుగా ఉంటుంది, అది అందకుండా పోతుంది. కొన్ని చేస్తుండగానే కొన్ని అనుకూలంగా లేకోకుండా అవి ఆపోజిట్గా తిరుగుతుంటాయి. ఈ యొక్క వృషభ రాశి గల వాళ్ళకి ఐక్యతాబలం తక్కువగా ఉంటుంది, ధన సంకల్పం తక్కువగా ఉంటుంది, తర్వాత అతికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఆ అతికి తెలివి వల్ల కొన్ని ఒక్కొక్కసారి మీ మాట మీకే రివర్స్గా అయ్యే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. చదువు కానీ లేకుంటే ఉద్యోగపరంగా కానీ జాబ్ పరం చేసేవాళ్ళు కానీ లేకుంటే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే డాక్టర్గా వాళ్ళ నామకార్థాన్ని వాళ్ళు వృత్తిపరంగా చేసుకుంటూ పోయేవాళ్ళు కానీ లేకుంటే ఒక చిన్నపాటి వ్యాపారస్తులు కానీ బిజినెస్ మెన్లు కానీ ఈ రాశి గల్ల వాళ్ళకి ఈ నక్షత్ర బలంలో కలిగిన వాళ్ళకి ఈ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి ఎదుగుదల చాలా వరకు తగ్గుతూ వస్తుంది. గత సంవత్సరాలు చూసుకుంటే వృషభ రాశి గల అంటే ఈ సంవత్సరంలో కొద్దిగా మెరుగ్గా ముందు అడిగేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా మీరు ఆలోచించే ఆలోచనలు అది మీ కుటుంబం కోసం వృత్తి కోసమే ఉండాలి. అతికి తెలివితో ఆలోచించితే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చదువుకునే వాళ్ళకి చదువు మీద జ్ఞాపక శక్తి కోల్పోవడం కానీ లేకుంటే చదువు గుర్తుకు లేకుండా పోకుండా వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోవడం కానీ సబ్జెక్టులల్లా, అదేవిధంగా జాబ్ పర్పస్లో ఉండే వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్లో ప్రమోషన్గా వచ్చే వాళ్ళకి కానీ లేదంటే జాబ్ చేస్తూ ఆ జాబ్లో రిజైన్ చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే దాంట్లో కొన్ని చెడ్డ పేరు రావడం కానీ ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో కూడా మీకు ఈ యొక్క సంవత్సరంలో మీకు 5వ నెల నుంచి మంచి సంకల్ప బలం ఏర్పడుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల నుంచి మంచి జాతక బలం ఉంటుంది వీళ్ళకి ఈ రాశి గల వాళ్ళకి. అయితే వీళ్ళు ఏ కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యం వీళ్ళకి సిద్ధయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, కానీ మధ్యలో కొంచెం చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఆ చెడు ఆలోచనలు పెట్టుకొని మనసులో ఏ కార్యం చేసినా ఈ రాశి గల వాళ్ళకి ఏది వర్తించదు. అధికారంలో కానీ కుటుంబంలో కానీ రాజకీయ పరంగా కానీ చేస్తున్న వ్యాపార పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ వృషభ రాశి గల వాళ్ళకి లక్ష్మీ సంకల్పం అనేది మే నెలలో 5వ తారీఖు నుంచి చాలా దివ్యంగా ఉంటుంది వీళ్ళకి. ఈ దివ్యమైన రాశి బలం గల వీళ్ళు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకొని శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి వెళ్ళి 3 ప్రదర్శనలు చేసి ఆ పావన సుధా నామకార్థాన్ని జపించేసి తులసమాలతో తమలపాకుతో ఆయనకి మాలలు వేసేసి దర్శించుకుని వచ్చేట్టుకైతే కంపల్సరిగా ఈ రాశిలో ఎటువంటి చెడు గుణాలు ఉన్నా కూడా ఈ వృషభ రాశి గల వాళ్ళకి ఆ దైవ సంకల్ప బలంగా కొంతవరకు వాళ్ళకి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మీ కళాంశం కూడా వాళ్ళకి డబ్బు నిలబెట్టుకునే సంకల్ప బలం ఉంటుంది. తర్వాత నూతన స్థాన బలాన్ని కొంటారు, లేదంటే గృహాన్ని కొనగలుగుతారు. కట్టించిన ఇల్లు కొనడం కానీ లేదా ల్యాండ్ తీసి కట్టించడం కానీ జరిగే అవకాశాలు వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వాహన పరిస్థితి ఖచ్చితంగా తీయగలుగుతారు. అందులో కూడా వీళ్ళకి మంచి అధికార స్థానంలో ఉంటారు. తర్వాత వీళ్ళకి ఈ యొక్క మే నెల నుంచి డబ్బు కూడా అనుకోకుండా వీళ్ళ సంకల్ప బలంలో నిలకడగా ఉండే అవకాశం కూడా ఏర్పడుతుంది. కానీ ఏది చేసినా సరే వీళ్ళ చేతుకుంటే లక్ష్మిని శుక్రవారం రోజు ఎవరికి అప్పుగా కానీ ధర్మంగా కానీ ఇవ్వకూడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా మంచిది. అదేవిధంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది. మీకు అన్ని విధాలుగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము ఆ సమస్యని పరిష్కారం చేసి మీకు మంచి భవిష్యత్తును అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ముందుగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది
మానవాళికి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి ధనధాన్యం కంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబంలో మనం నమ్ముకున్న వాళ్ళు తర్వాత మనం ఏది చేయాలన్నా చేయగలుగుతాము. మన కుటుంబస్తులకి మనం అండగా నిలబడగలుగుతాం. మన ఆరోగ్యమే మనకి అనుకూలంగా లేకపోతే మనం ఏది సాధించలేం. ఏదైనా సరే మనిషికి బతుకు తెరువు సాధించాలి, రూపాయి సంపాదించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబాన్ని తన కుటుంబ సంకల్ప బలాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్క మానవుడికి ఈ ఆలోచన ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఏ రూపం నుంచి వచ్చి పడిపోతాయో తెలియదు. ధనం జగత్ మూలం. ధనము కావాలి, ధనం కంటే ముఖ్యంగా ముందు ఆరోగ్యము కావాలి. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే కొంతమంది పనులు చేసుకుంటూ పనులకు వెళ్తుంటారు, కొంతమంది ఇంట్లోనే ఉంటారు, వ్యాపారం చేస్తుంటారు, జాబులు చేస్తుంటారు, డ్యూటీలకు వెళ్తుంటారు, ఇంట్లో పని చేస్తుంటారు. వాళ్ళు అతి కష్టమైన పనిని చెమటోడిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పోయేదే, ప్రతిరోజు చేసే పని అది. కానీ అటువంటి వాళ్ళకి అనుకోకుండా అనుకోని సమయంలో సడన్గా వాళ్ళకి కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడము, ఆరోగ్యంలో వాళ్ళకి అనుకూలంగా లేకుండా పోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము, మానసికమైన బాధతో వాళ్ళకి సడన్గా కింద కుప్పకూలి పడిపోవడము జరుగుతుంటుంది. ఒక్కొక్కరికైతే కాలు చెయ్యి తొందరగా రాదు, సడన్గా పడిపోతుంటుంది. అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఎలా ఉంటాయిరా అంటే ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి అయితే కొన్ని ఉంటాయి, కొన్ని ప్రకృతికి సంబంధించినవి కొన్ని ఉంటాయి, కొన్ని మానవాళికి ఇవి కొంతమంది చెడు ప్రయోగాలు ప్రయత్నించేసి మనిషి మీదకి ప్రయోగిస్తుంటారు అన్నమాట. అటువంటి ప్రయోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రకృతికి సంబంధించింది కావచ్చు, లేదంటే మన ఆరోగ్యంలో వచ్చిన సమస్యలు కావచ్చు. అంటే తిన్న ఫుడ్ పాయిజన్ కావడమో, తినే తిండి వల్ల, మనం వేరే టెన్షన్ల వల్ల వచ్చే ఒక సమస్యలకి సైన్స్ ద్వారాగా కంపల్సరీగా పరిష్కారం అనేది ఉంది. ఎందుకంటే ఈ సైన్స్ సంకల్ప బలం ఇప్పుడు డెవలప్మెంట్ అయింది బాగా. దీనికంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు సైన్స్ కంటే ఎక్కువగా వైద్యం, భూత వైద్యుడు అనే ఒక సంకల్పబలమైన శక్తులతో నిండి ఉన్న ఒక ప్రక్రియని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే సైన్స్ కంటే గణిత శాస్త్రం ముందు పుట్టింది, తర్వాతనే సైన్స్ పుట్టింది. ఆ తర్వాత వీళ్ళకి ఈ సమస్యల నుంచి వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్తుంటారు. ఈ సమస్యల్లో కూడుకున్న వాళ్ళకి ఆడికి పోవడంతోనే వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు, అన్ని ప్రాబ్లాలని ఎదుగుతారు. అన్ని విధాలుగా చూసినా కూడా వాళ్ళకి డాక్టర్లకి పలానా జబ్బు పలానా రోగం అనే నిర్ధారణ తేలదు. ఎందువల్ల అంటే అన్ని టెస్టులు వాళ్ళకి నార్మల్గానే వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే వాళ్ళకు కూడా అంతుశక్తిన విధంగా ఉంటుంది. దీన్నే దుష్ట శక్తుల చెడు ప్రభావంలో కల్పించిన చెడు ప్రయోగాలు. ఈ ప్రయోగాల వల్ల వాళ్ళు ఒళ్ళంతా చెమటలు పట్టడము, సూదులు పెట్టి గుచ్చినట్టుగా ఉండడము, కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, నడుము నొప్పి, కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడము, ఆకలి లేకుండా ఉండడము, నిద్ర పట్టకుండా ఉండడము, తర్వాత పిచ్చి పిచ్చి స్వప్నాలు వస్తుంటాయి. ఏ పని చేసినా వీళ్ళకి అన్ని విధాలుగా మనసు సంతోషంగా ఉండదు, ఏదో ఒక కలవరం ఏర్పడుతుంటుంది. కుటుంబంలో అనుకున్న పనులు ఏది సక్రమంగా జరగవు. వీళ్ళకి భయాందోళనకు గురి అయిపోయి ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఆలోచనలో ఉంటారు. అప్పుడే మనం గ్రహించాలి, వాడు అనారోగ్యంలో ఉన్నవాడి కంటే బయట ఉన్నవాడు గ్రహించాలి, వీడు ఎందుకు ఈ విధంగా ప్రాబ్లంలో ఇరుక్కుపోతున్నాడు, వీడి సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించి మాలాంటి స్వాములను ఒక్కసారి మీరు సంప్రదించేట్టుకైతే కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందిస్తారు. ఆ సరైన పరిష్కారంలో మీకు ఈ ఒక్క శాతపడి ఉన్నా, బాణావనిత్తు ఉన్నా, లేకపోతే చెల్లంగి ఉన్నా, మీకు ఎటువంటి ప్రయోగం చేసినా, లేదా మీ ఆరోగ్యంలో వచ్చిన సమస్య అయినా కానీ, లేకుంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సంభవించిన ఒక ప్రభావం అయినా కానీ కంపల్సరిగా మీకు దాని నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా విముక్తి చేస్తాను. నేను దాన్ని పరిష్కారం చేస్తా. కంపల్సరిగా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసేట్టుకైతే మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు ఫోన్ ద్వారా పరిష్కారాన్ని అందించగలుగుతా. సర్వే జనా సుఖనోభవంతు.